ఒకటో రెండో మూడో అయితే ఓకే, 100 అయ్యేటప్పుడు ఫేస్బుక్ పేజ్ క్లోజ్ చేసి పడేశాడు. అది జరిగిందని నాకు అర్థమైంది. నాకు అర్థమైనంత అంటే మామూలుగా సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఒకటి అల్గారిథం ప్రకారం ఏమన్నా అశ్లీల కంటెంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పకుండా మీరు అన్నట్టు ఏదో చిన్న నోటీస్ పంపించి సాయంత్రం లోపు మొత్తం క్లోజ్ చేసేస్తారు. లేదు రిపోర్ట్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాగా ఒక 50 మంది 100 మందితో రిపోర్ట్లు కొట్టించిన, అది కుట్రపూరితంగా కొట్టిన ఇంకో రకంగా కొట్టిన పేజ్ హ్యాండ్ అవుతుంది. కానీ ఇది పెద్ద పేజ్, ఒక పార్టీకి సంబంధించి దీనికి ఒక టీం ఉంటది, వీళ్ళకి సంబంధించి ఒక లీగల్ టీం ఉంటది, ఎంత ఉంటది అంటే ఇక్కడ వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఏమైనా వీక్ గా ఉందా? నిజంగా అంత అలా చేస్తే ఇప్పుడు ఇలాగ వైసీపీకి సపోర్ట్ చేసే చాలా పేజీలు ఉంటాయి, వాళ్ళందరికీ థ్రెట్టే కదా. నిజంగా ఇదే కనుక క్లోజ్ చేయాలంటే పెద్ద పనే ఉంది, అన్ని క్లోజ్ అయిపోతాయి కదా. ఇంతకుముందు కూడా జరిగినాయి కదా అట్లాగా. అంటే తెలుగుదేశం వాళ్ళు చట్టాన్ని బాగా చదువుతారు, వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజేషన్. చట్టం చదువుతారు, లూప్ హోల్స్ బాగా వెతుకుతారు. అదే చట్టం చదివినప్పుడు లూప్ హోల్స్ తెలుస్తాయి. అదే కాబట్టి ఆ లూప్ హోల్స్ తో కొట్టడం ఎట్లా వాళ్ళకి బాగా తెలుసు, అది చేయగలుగుతున్నారు. ఉమ్. వీళ్ళు ఏం చేయగలుగుతారు, కాపాడుకోలేరు. అవతల వాళ్ళది కావాలంటే వీళ్ళు కూడా చేయొచ్చు. అదే అంటున్నాను, కాపాడుకోవడంలోనే వీక్ గా ఉందా వైసీపీ సోషల్ మీడియా? ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే ఇంకొకటి ఒక ఆల్గారిథం ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఎవడుంటాడు ఇక్కడ సమాధానం చెప్పడానికి? ఇప్పుడు మన ఏరియాలో ఉన్నారు, లేకపోతే ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, మనం వెళ్ళి ఏం సార్ మాది ఎందుకు బ్లాక్ చేశారు ఇది కూడా అని అడగాలి. వాడు ఎవడు ఇక్కడ ఉండడే, అంతా మెయిల్ ఆన్సర్ కూడా చేయడు ఎవడు. లేకపోతే వాళ్ళు ఎట్లా చెప్పారు అంటాడు, కాదయ్యా అని చెప్పి నువ్వు చెబితే నువ్వు వెళ్ళి అది కోర్టులో తేల్చుకుని రా అంటాడు కావాలంటే. ఎవరికి ఇప్పుడు లీగల్గా